ఏం యుద్ధం మోపైందో గాని మన వంటింట్ల బాంబులు వాడే పొద్దుగాల ఇష్టమైన నాస్టా దూరం చేసే ఓటల్ల పూరీలు బోండాలు దేవుడు తగ్గిపాయే దోశలు ఏడనో ఒక కాడేస్తున్నారు. కొన్ని ఓటలల్లా గ్యాస్ సిలిండర్ ఛార్జ్ అని ఎక్స్ట్రా ఏవట్టిరి బిల్లు మీద. కట్టెల మీద వండబోతే పొగ జూరుతుండే చుట్టుముట్టుండేటోళ్ళు లొల్లు పెట్టవట్టిరి. గందుకే గీ ఉపాయాలు చేస్తున్నారు. ఇక గ్యాస్ బండ పెట్టలేదు, కట్టెలు ముట్టియలేదు, మంట వస్తూనే ఉన్నది, కడాయిల నూనె కాలుతూనే ఉన్నది. ఇదేం పొయ్యి అంటారా? డీజిల్ స్టవ్. కరీంనగర్ లో వెల్డింగ్ పని చేసే గీ అన్నాలు తయారు చేసిండ్రు. గీ పైపులకెళ్ళి డీజిల్ పడుతుంటే ఇటు దిక్కు బ్లోయర్ పెట్టిండ్రు. గదే గాలి పంప అన్నట్టు గట్ల మంట వస్తున్నది. ఇక ఇది ఓకే సార్, చాలా బాగుంది. మన ఖర్చు తక్కువ ఉంది, మంచిగా ఉంది. లీటర్కు గంటన్నర 2 గంటలు. గ్యాస్ కంటే బెనిఫిట్ అయినా తక్కువ బెనిఫిట్. ఇది కట్టెల పొయ్యి, మీదంగా కట్టెలు కిందంగా బ్లోయరు. పొగ లేకుండా మంచిగా ఇడ్లీలు చేస్తున్నారు. పరికరం తయారడానికి 10 నుంచి 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు కొంచెం మంట రావాలంటే చిన్నగా, కొంచెం పెద్ద మంట రావాలంటే డీజిల్ అధికంగా, కొంచెం డ్రాప్ వెళ్తూ ఉంటుంది. దానివల్ల అక్కడ మంట వస్తుంది. ఇళ్ళల్లో ఇండక్షన్ స్టవ్లు వాడుతున్నట్టే ఇది కరెంటు తోటి నడిచే పెద్ద పొయ్యి. కోయంబత్తూర్ నుండి తెప్పించాం. 27,000 ప్లస్ GST పడింది. 3 to 4,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బిఫోర్ కూడా మేము వాడాం కాబట్టి అది కొంచెం మాకు వర్తబుల్ ఉంది. సో వరంగల్ లో కూడా ఒక వెల్డరు బండ్లలో వాడి పారేసిన ఆయిల్ తోటి నడిచే చిన్న పొయ్యి తయారు చేసిండు. ఈ ట్యాంకుల ఆయిల్ పోసి పొయ్యి ముట్టించి బర్నాలు తిప్పితే గ్యాస్ ఉన్న స్టవ్ లెక్కనే వస్తుంది మంట. 1 లీటర్ 3 గంటలు వస్తుంది. దానికి బర్నాలు ఒకటి కంట్రోల్ మన బ్లోర్ దాంతో తయారు చేసింది. ఇక ఈ అక్క చూడండి, కట్టెల పొయ్యి ముట్టించి పొగ రాకుండా టేబుల్ ఫ్యాన్ పెట్టింది. పట్నంలో పెద్ద పెద్ద కట్టెల స్టవ్లు, కరెంటు స్టవ్లు బొచ్చడు వస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ కు కష్టకాలం ఉన్నాయి. అలా గిసొంటి తప్పవు మరి.